ఎంత ఆఫ్ సీజన్ ఉన్నా కూడా ఏంటంటే మా బిజినెస్లో బ్యూటీ ఏంటంటే ఎంత ఆఫ్ సీజన్ ఉన్నా కూడా ఏంటంటే చేతిలోకి పైసలు అయితే పోవు. ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లోనే ఉన్నాయంటారా? వాళ్ళ నంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి వాళ్ళతోనే మాట్లాడుకోండి. సార్ అసలు రోమన్ ఐలాండ్నే ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇట్లా రోమన్ ఐలాండ్ తీసుకోండి నేను అన్నాను. ఒక 4 బ్రాండ్లు తిరగండి, 10 బ్రాండ్లు తిరగండి, బ్రాండ్లు చెప్పి నమ్మకండి. చాలా షాపులు బంద్ అవుతున్నాయి, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇప్పుడు కూడా ఏంటంటే బ్రాండ్స్ ఎప్పుడు బంద్ కావు, చిన్న చిన్న దుకాణాలే బంద్ అవుతాయి. హాయ్, ఐఎమ్ చరణ్, CEO ఆఫ్ రోమన్ ఐలాండ్. ఓకే సార్, చెప్పండి అసలు మన బిజినెస్ ఏంటి, ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తారా? సో మన బిజినెస్ మాడ్యూల్ ఏంటంటే అంటే వీ హ్యావ్ 2 డిఫరెంట్ టైప్స్. ఒకటి ఏంటంటే మనం హోల్సేల్లో B2Bలో మెన్స్ అపారల్ అమ్ముతాము. అండ్ ఇంకొక మాడ్యూల్ ఏంటంటే వి గివ్ ఫ్రాంచైజీస్, అంటే ఎక్స్క్లూజివ్ రోమన్ ఐలాండ్ స్టోర్స్ ఏదైతే ఉంటుందో మనం ఫ్రాంచైజీ ఇస్తాం అనమాట. సో ఇది మాకు 2 డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా మార్కెట్ అనేది చాలా స్లోగా ఉంది కదా, మీరు అసలు ఏ స్ట్రాటజీతో అసలు మార్కెట్లో ఫ్రాంచైజీ ఇద్దామని అనుకుంటున్నారు? సో ఇప్పుడు అవునండి, అంటే లైక్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ స్లో ఉంది. అంటే లైక్ కొంచెం రీటైల్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం స్లోగానే ఉంది. మీరు అన్నట్టు చాలామంది దుకాణాలు బంద్ చేసుకుంటున్నారు. అండ్ ఇంత టఫ్ కాంపిటీషన్తో మనం ఎట్లా ముందుకు వెళ్తాం అనేది అది మన ప్రోడక్ట్లో, అంటే మన ప్రోడక్ట్ కావచ్చు, మన స్ట్రాటజీ కావచ్చు, అది మంచిగా ఉంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, అంటే లైక్ మార్కెట్ బ్యాడ్ అంటే ఏ విధానంగా బ్యాడ్ అంటే లెట్స్ సపోజ్ మన ఏపీ తెలంగాణ, మోస్ట్ ఆఫ్ మై స్టోర్స్ ఆర్ ఇన్ ఏపీ తెలంగాణ. సో ఏపీ తెలంగాణలో ఒక 10 కోట్ల మంది జనాభా వేసుకోండి, అందులో ఒక సగం మంది మొగోళ్ళు వేసుకోండి, ఒక 5 కోట్లు అనుకోండి. చిన్నపిల్లలు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు మా బట్టలు వేసుకోరు కాబట్టి మా టార్గెట్ కస్టమర్స్ ఒక 2-3 కోట్లు అనుకోండి, ఫర్ ఇన్స్టెన్స్ అనుకోండి లైక్. అంటే సో ఏపీ తెలంగాణలో ఒక 10 కోట్ల మంది బట్టలు, అంటే లైక్ 10 crore pairs పర్ యానం పోతున్నాయి అనుకుందాం. లెట్స్ సపోజ్ పర్ ఇయర్ ఒక 10 కోట్ల జతలు బట్టలు పోతున్నాయి. మార్కెట్ బ్యాడ్ ఉంటే ఆ 8 కోట్లు అవుతుంది, లేదంటే 7 కోట్లు అవుతుంది, లేకపోతే 6 కోట్లు అవుతుంది. అంతేగాని 10 కోట్లది కోటికి రాదు, లేకపోతే దానికన్నా తక్కువకైతే ఏం రాదు. సో మార్కెట్ ఫ్లక్చుయేషన్ అనేది ఒక 30-40% డౌన్ అనేది ఉంటుంది. మా స్ట్రాటజీ ఎట్లుంటుందంటే ఈ ఉన్న 6 కోట్లలో 10 కోట్లది 6 కోట్లకు వచ్చింది, 6 కోట్లలో నా ప్రోడక్ట్ ఎట్లా ఉండాలా, సో నా కస్టమర్ ఎట్లా సర్వ్ చేయాలా అనేది నా ఆలోచన. అది ప్రైజింగ్ విషయం కావచ్చు, ప్రోడక్ట్ విషయం కావచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోండి, ఏదైనా కానీ ఆ అమ్ముడు పోయే కొంచెంలా నా ప్రోడక్ట్ ఎట్లా ఉండాలి అనేది మా ఆలోచన. ఎస్ సార్, చాలా మంది వరకు సర్వీస్ బిజినెస్లో చాలా ఒక 1 year సర్వీస్ ఇస్తారు, తర్వాత కనిపించకుండా పోతారు, సర్వీస్ ప్రొవైడ్ చేయరు, ఓకే అన్నట్టుగా ఉంటుంది. సో మీ కంపెనీ నుంచి ఇచ్చే సర్వీసెస్ ఏంటి, అసలు మీరు ఎలా ఇస్తారు సర్వీసెస్ ఒకసారి చెప్తారా? సో ఇప్పుడు ఫ్రాంచైజీ మీరు అంటే లైక్ మీకు మీరు చాలా కరెక్ట్గా అన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రాంచైజీ బిజినెస్లో ఏంటంటే ఫెయిల్ అయ్యేది సర్వీస్లా. అంటే అమ్మేదాకా ఏంటంటే పెద్ద మాటలు చెప్పడము, అది ఇది మీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, మేము ఆ సర్వీస్ వస్తే ఈ సర్వీస్ వస్తే అని పెద్ద మాటలు చెప్తారు. కానీ నిజంగా కూడా మనం ఫ్రాంచైజీ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా అది ఇస్తారా లేదా అనేది అది ఇండివిజువల్ బ్రాండ్ బట్టి ఉంటుందండి. దీనికి నాకన్నా కూడా మా ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళే చెప్తారు. మా కంపెనీ ఇప్పుడు అది చేస్తుంది ఇది చేస్తుంది అని నేను చెప్పడం కాదు. మా ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. అంటే లైక్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉండి ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటారు కదా, మీరు మా దగ్గరికి ఫస్ట్ రాకండి, మా ఫ్రాంచైజీల దగ్గరికి వెళ్ళండి. మా ఫ్రాంచైజీ దగ్గరికి వెళ్ళి కంపెనీ ఎట్లాంటి సపోర్ట్ ఇస్తుంది, చెప్పిన ప్రామిసెస్ చేస్తురా లేదా, మరి మంచి సర్వీస్ ఇస్తురా లేదా, మరి ఎట్లుంది అనేది అడగండి. అడిగిన తర్వాతనే దెన్ యూ కెన్ కమ్ డౌన్ టు అస్, వీ కెన్ సిట్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఫ్రాంచైజీ ఇస్తాం అంటున్నారు, దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అసలు ఎంత బడ్జెట్లో ఉండాలి? సో ఫ్రాంచైజీ మొత్తం కలిపి అండి, అంటే లైక్ ఇంటీరియర్ కావచ్చు, బట్టలకు కావచ్చు, లైక్ అంటే స్టాక్స్కి కావచ్చు, ఫ్రాంచైజీ ఫీ కావచ్చు, రెంటల్ డిపాజిట్స్ కావచ్చు, ఇంచుమించు ఒక 15 లక్షలు అవుతుందండి. 15 lakh rupees అవుతుంది. 15 lakh rupees అవుతుంది ఇన్వెస్ట్మెంట్. దీంట్లో మనకి 15 లక్షలు ఖర్చు పెట్టేవాడు ప్రాఫిట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాడు, ఒక ఫ్రాంచైజీ ఓనర్ అనేవాళ్ళు? ఇప్పుడు మనం బట్టల బిజినెస్, ఏ బిజినెస్ అయినా కూడా ఆఫ్ సీజన్ అనేది ఉంటుందండి. ఎంత ఆఫ్ సీజన్ ఉన్నా కూడా ఏంటంటే మా బిజినెస్లో బ్యూటీ ఏంటంటే ఎంత ఆఫ్ సీజన్ ఉన్నా కూడా ఏంటంటే చేతిలోకి పైసలు అయితే పోవు. అంటే లైక్ ఎక్స్ట్రా పైసలు మీరు లాస్ అయితే గారు మీ చేతిలోకి అయితే పైసలు పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ మనం తక్కువ మాట్లాడుకున్నా కూడా ఏంటంటే ఒక 12-15 lakh rupees, నాట్ టు ఎగ్జాజురేట్, మినిమంలో మాట్లాడుకున్నా కూడా ఒక 12-15 lakh rupees పర్ ఇయర్ అయితే సంపాదించవచ్చు అండి. అంటే మీరు పెట్టిన పైసలు ఒక సంవత్సరంలో అయితే వస్తాయి మీకు వాపసు. మళ్ళీ దాంట్లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. అంటే మనం పెట్టే లొకేషన్లో ఎట్లా నేను హెల్ప్ చేస్తాను, మళ్ళీ మీరు అక్కడ దగ్గరుండి చూసుకోవడం బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్స్ అనేది ఏదో మనం పెట్టేసుకున్నాం తీసుకున్నాం, నేను ఇప్పుడు ఫ్రాంచైజీ పెట్టినా
పెట్టంగానే ఏదో కస్టమర్ వచ్చేస్తాడు కొనేస్తాడు అయిపోతుంది అని ఇట్లా నిమ్మలంగా కూర్చుంటే మాత్రం కాదు. సో యూ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్స్ అండ్ 100% మీరు ఒక బేబీని తీసుకున్నంత కేర్ మీరు దాన్ని తీసుకుంటే మాత్రం 100% ఇట్ విల్ గివ్ యూ దట్ రిటర్న్స్. ఓకే సార్, ఆల్రెడీ మనకు ఒక షాప్ ఉంది, బట్టల షాప్, చిన్న బట్టల షాప్ మెయింటైన్ చేస్తున్నాము. దాన్ని మనము రోమన్ ఐలాండ్ బ్రాండ్గా మార్చుకుందామంటే మీరు చేస్తారో చేయరు, సపోర్ట్ చేస్తారో చేయరు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చేయమండి. ఎందుకంటే మనం రోమన్ ఐలాండ్ ఫ్రాంచైజీ పెట్టాలంటే ఏంటంటే మనం ఆ స్టోర్ చూస్తాం అనమాట. అంటే లొకేషన్ ఎక్కడ ఉంది, దానికి మినిమం ఇంత ఫ్రంటేజ్ ఉండాలా, అంటే లైక్ విజిబిలిటీ, రోడ్ విజిబిలిటీ కనీసం ఒక 20 feet ఉండాలా, మినిమం ఒక 500-600 SFT ఉండాలా. సో ఇవన్నీ పారామీటర్స్ చూస్తాం. ఇన్ కేస్ ఉన్న ఎగ్జిస్టింగ్ స్టోర్ ఈ పారామీటర్స్లో ఫిట్ అవుతుంది అనుకుంటే 100% మోస్ట్ వెల్కమ్. సార్ చాలా వరకు కంపెనీలు మనకి డెడ్ స్టాక్ అనేది రిటర్న్ తీసుకోవు, చాలా వరకు ఒక అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఉండిపోయినవన్నీ ఉండిపోతాయి కదా, అటువంటి వాటికి మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి, వాళ్ళకి మీరు ఇచ్చేసి? ఇప్పుడు సంవత్సరానికి ఒక 2 సార్లు స్టాక్ కరెక్షన్ ఉంటుందండి మా దగ్గర. 2 years ఉంటుంది, 10% తీసుకుంటాము. వాళ్ళకి ఏదైతే స్టాక్స్ అమ్ముడుపోకుండా ఉంటే అది మేము వాపస్ తీసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఎవరైతే ఫ్రాంచైజ్ ఇస్తారో అక్కడ ఎట్లుంటుందంటే స్టోర్స్కి సెలెక్షన్ ఉండదు. వీళ్ళు ఏది ప్రొడ్యూస్ చేస్తే అది పంపిస్తుంటారు, అక్కడ అమ్ముడు పోతుంది, లేకపోతే వీళ్ళు వాపస్ తీసుకుంటారు. మా దగ్గర అట్లా కాదు, 100% సెలెక్షన్ అనేది ఫ్రాంచైజీ వాళ్ళే చేస్తారు. అక్కడ ఉన్న స్టోర్ వాళ్ళతో చేపిస్తాం, అక్కడ ఉన్న స్టోర్ మేనేజర్లతో చేపిస్తాం. ఎందుకంటే వాళ్ళకే తెలుసు, అక్కడ ఫీల్డ్ నుండి అమ్మేటోళ్ళకే తెలుస్తుంది ప్రోడక్ట్ ఎవరు వస్తున్నారు, ఏ కస్టమర్ వస్తున్నాడు, ఏ సైజ్ వాళ్ళు వస్తున్నారు, ఎట్లాంటి ప్రింట్స్ నచ్చుతున్నారు ఏందనేది వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి 100% పర్చేజ్ అనేది వాళ్ళ చేతికే ఇస్తాం. వాళ్ళు ఏదైతే సెలెక్షన్ చేస్తారో మేము అదే పంపిస్తాము. సో ఇట్లాంటి దగ్గర ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద అంటే 90% డెడ్ స్టాక్స్ అనేది ఫిల్టర్ అవుట్ అయిపోతుంది. ఆ మిగిలిపోయిన ఏదైనా ఉంటే కూడా 6 months ఒకసారి మేము వాపస్ చేసుకుంటాం. ఓకే సార్. సార్ ఇప్పటివరకు సక్సెస్ఫుల్గా మనము ఎన్ని ఫ్రాంచైజీలు ఓపెన్ చేశారు? మా దగ్గర ఒక 150 మీద ఫ్రాంచైజీలు ఓపెన్ చేసినామండి. బట్ లాక్డౌన్లో కొన్ని బంద్ అయిపోయినాయి. వీ హ్యాడ్ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఇక లాక్డౌన్లో చాలా అంటే లైక్ మనమనే కాదు చాలామంది కూడా కొన్ని ఇది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము కొత్తగా ఏదైతే స్టోర్స్ మేము స్టార్ట్ చేసినామో అలా చాలా చేంజెస్ చేసినాం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ఫీజిబిలిటీ, అంటే నా ఫ్రాంచైజీ ఎట్లా ప్రాఫిటబుల్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నాకు ఒక 100 స్టోర్లు ఉంటే 100లో ఒక్క స్టోర్ కూడా లాస్లో ఉండవద్దు. అట్లాంటి పారామీటర్స్ మేము తీసుకుంటున్నాం, అట్లాంటి కేర్ తీసుకుంటున్నాం. అంటే అట్లాంటి అంటే లైక్ అట్లాంటి ఎక్స్ట్రా అంటే లైక్ ప్రాఫిట్ ఏం చేస్తే ప్రాఫిట్ వస్తుంది, ఎట్లా చేస్తే నా ఫ్రాంచైజీ ఎక్కువ అంటే లైక్ బాగుంటాడు. సో నా ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడమే నా టాప్ మోస్ట్ ప్రయారిటీ అండి. నాది కావచ్చు, నా ఆపరేషన్స్ మేనేజర్ ఎవరైతే వాళ్ళకి సర్వ్ చేస్తారో వాళ్ళ టాప్ మోస్ట్ ప్రయారిటీనే వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడం. సార్ ఇప్పుడు మీరు రిటైల్ షాపులకి ఇస్తున్న ప్రైస్కే ఫ్రాంచైజీ ప్రైస్లకి ఇస్తే మరి వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంటుంది సార్? బేసిక్ ఏంటంటే మా ఫ్రాంచైజీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నేమ్ బోర్డు ఉంటుంది అండ్ నా పుల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎవరైతే మా దగ్గర నుంచి B2Bలో తీసుకుంటారో అంటే లైక్ హోల్సేల్లో ఒక 100 పీసులు కావచ్చు ఎంతైనా తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర మా దగ్గర కంప్లీట్ రేంజ్ ఉండదు. సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్ మై ఓన్ ఫ్రాంచైజీస్. నేను ఫస్ట్ నా ఫ్రాంచైజీస్కి ఇస్తాను. ఏమన్నా స్టాక్ లెఫ్ట్ అవుట్ ఉంటేనే ఐ గివ్ ఇట్ టు మై రీటైల్ స్టోర్స్, అంటే లైక్ హోల్సేల్ లోర్ అయితే నా దగ్గర అమ్ముతానో వాళ్ళకి ఇస్తాను. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ నా వచ్చిన ప్రతి ఒక్కరు నేను ప్రోడక్ట్ వీళ్ళకి అమ్ముతాను కాదు. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 డిజైన్లు తీసిన, ఆ 200 డిజైన్లల్లో కనీసం ఒక 150 డిజైన్లు సూపర్ హిట్ అయిపోయినా మొత్తం స్టాక్ అంతా నా ఫ్రాంచైజీకి వెళ్ళిపోయింది అనుకుందాం. 50 మాత్రమే నేను వీళ్ళకి లిక్విడేట్ చేస్తాను. ఇట్ వాస్ నాట్ దట్ అన్న 200 తీసుకొని ఫస్ట్ వీళ్ళకి ఇస్తాము, ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఓకే యా సార్, ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి అసలు మనం ఏమేమి ప్రొవైడ్ చేస్తాం, వాటిల్లో ఏమేమి వస్తున్నాయి మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఫ్రాంచైజీ మా దగ్గర మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే లైక్ ఒక 90% ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఫర్ గుడ్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ఫస్ట్ టైం బిజినెస్ చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారండి. వాళ్ళకి ఇంక్లూడింగ్ రైట్ ఫ్రమ్ GST ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి మా తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు, మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్కి అతనే చూసుకుంటాడు, అతని దగ్గర పంపిస్తాం. అది చూసుకోవడం కానీ మా దగ్గర ప్రాపర్టీ రన్నర్స్ ఉన్నారు, వెతికి ప్రాపర్టీలు చూస్తారు, మా అగ్రిమెంట్ మా టర్మ్స్కి మేము వాళ్ళతో అగ్రిమెంట్లు చేపిస్తాము. సో రైట్ ఫ్రమ్ GST నుంచి తీసుకొని ప్రాపర్టీ రెంటల్ నుంచి తీసుకొని 3D లేఅవుట్స్ ఒకటి చేస్తాము. ఆ 3D లేఅవుట్ చేసి ఇంటీరియర్ మళ్ళీ మా టీమే ఉంది, మా టీం దగ్గర ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడం కావచ్చు. సో రైట్ ఫ్రమ్ ఇంకా స్క్రాచ్ నుంచి అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకి స్టోర్ ఓపెన్ చేయడము, ఓపెన్ చేసింది ఎట్లా నడిపియాలా, రిక్రూట్మెంట్ కూడా మా HR టీం హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా మళ్ళీ డే టు డే ఆపరేషన్స్లో మళ్ళీ అసలు ఎట్లా అమ్మాలా, అసలు ఎట్లా స్టోర్ లాస్ అవుతుంది, మన ఉన్న స్టాఫ్ని ఎట్లా ట్రైన్ చేయాలా, వచ్చిన వాళ్ళకి ఎట్లా ఎక్కువ అమ్మాలా, మన ప్రాఫిటబిలిటీ ఏంది. సో ఈ రైట్ ఫ్రమ్ జీరో నుంచి తీసుకొని P&L స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూసేదాకా కూడా మేము వాళ్ళ స్కిల్ ఎన్హాన్స్ చేస్తామండి. సో ఈ మొత్తం జర్నీలో ఏంటంటే వాళ్ళు మాతో ఉండాలా, మాతో గ్రో కావాలి. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎర్నింగ్ మనీ బట్ దెన్ వాళ్ళ స్కిల్ గ్రో కావాలా. సో దాని మీద మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తాం.
సార్ అసలు రోమన్ ఐలాండ్నే ఎందుకు చూస్ చేసుకోవాలంటే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటో? రోమన్ ఐలాండ్ అనే ఇట్లా రోమన్ ఐలాండ్ తీసుకోండి అని నేను అన్నాను. ఒక 4 బ్రాండ్లు తిరగండి, 10 బ్రాండ్లు తిరగండి, బ్రాండ్లు చెప్పినవి నమ్మకండి. వాళ్ళ సొంత ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీల దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఫీడ్బ్యాక్ తీసుకోండి. వాళ్ళు ఏమైతే చెప్తారో దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకెళ్ళండి. నా బ్రాండ్ చూడండి, ఇంకో 4 బ్రాండ్లు చూడండి, వాళ్ళ ఫ్రాంచైజీలు ఎగ్జిస్టింగ్ పరిస్థితి ఏంది, వాళ్ళు పైసలు సంపాదిస్తురా లేదా, స్టాక్ ఇస్తుందా లేదా కంపెనీ, మరి ఏంది పరిస్థితి, నేను పెట్టొచ్చా లేదా అని జెన్యూన్గా ఓపెన్గా మాట్లాడండి. అంటే లైక్ యాజ్ అన్ ఇన్వెస్టర్ మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు జెన్యూన్గా అన్ని ఫీడ్బ్యాక్స్ ఇస్తారు. కంపెనీ బాగుంటే బాగుందంటారు, బాగాలేకపోతే బాగాలేదన్నా, నేనే సఫర్ అవుతున్నా, నువ్వు పెట్టి ఏం చేస్తావు ఓపెన్గా వాళ్ళు మాట్లాడతారు. సో అట్లాంటి ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి. అట్లా సైమల్టేనియస్ ఎన్నో బ్రాండ్స్ చూడండి, నాది అబవ్ దెమ్ అనిపిస్తే నా దగ్గరికి రండి, లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఓపెన్. సార్ ఇప్పటివరకు మీకు 100+ ఫ్రాంచైజీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రాఫిట్లోనే ఉన్నాయంటారా? అన్ని స్టోర్స్ ప్రాఫిట్లోనే ఉన్నాయండి. సో వాట్ వీ కెన్ డూ ఇస్, ఒక ఇన్వెస్టర్ వచ్చినప్పుడు విల్ గివ్ ద ఎంటైర్ లిస్ట్ ఆఫ్ స్టోర్స్. ఇచ్చిన తర్వాత వాళ్ళని చూస్ చేసుకోమని చెప్పండి, నీకు ఏ స్టోర్ కావాలో చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ మాది ఎట్లా సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్, వాళ్ళ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయించి నేను మీకు సేల్స్ ఫిగర్ చూపిస్తాను, లేకపోతే వాళ్ళ నంబర్ ఇస్తాను, మీరు ఫోన్ చేసి వాళ్ళతోనే మాట్లాడుకోండి. నాట్ ఈవెన్ అ సింగిల్ ఫ్రాంచైజీ ఆఫ్ రోమన్ ఐలాండ్ హూస్ రన్నింగ్ అ స్టోర్ విల్ టాక్ బ్యాడ్ అబౌట్ ద కంపెనీ, బికాజ్ వాళ్ళు పైసలు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు నెగిటివ్ మాట్లాడలేరు. అండ్ వాళ్ళకి సర్వీస్లో మేము అట్ మోస్ట్ సర్వీస్ ఇస్తాం మేము. ఇన్ఫ్యాక్ట్ మా సర్వీస్ ఎక్కువ ఉంటుంది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, కానీ తక్కువ ఉంటుందని మాత్రం ఎప్పుడు కంప్లైంట్ చేయరు. అంటే లైక్ డే టు డే రిపోర్ట్స్ కావచ్చు, మా సైడ్ నుంచి చేజింగ్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, అప్డేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నిట్లో కూడా చాలా అగ్రెసివ్ ఉంటామండి మేము. అండ్ నో బ్రాండ్ కెన్ కమ్ అట్లీస్ట్ అట్ పార్ విత్ రోమన్ ఐలాండ్. దట్ ఈస్ వాట్ వీ కెన్ ఛాలెంజ్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా అయితే 100+ స్టోర్స్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అంటున్నారు. చాలా వరకు షాపులు నేను చూసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలా షాపులు బంద్ అవుతున్నాయి. అసలు మీ సక్సెస్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మీరు ఏమైనా చెప్పగలరా? వాళ్ళకి ఇచ్చే టిప్స్ కానీ. సింపుల్ అండి, అంటే లైక్ చాలా బట్టల షాపులు బంద్ అయిపోతున్నాయి. దాని అర్థం ఏంటంటే బట్టల బిజినెస్ మంచిది కాదని కాదు, అది లాస్ మేకింగ్ వెంచర్ అని. టు బి ఆనెస్ట్ బట్టల బిజినెస్ చాలా మంచి బిజినెస్, ఎందుకంటే మీరు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఖరాబ్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు తీసుకొచ్చిన బట్టలు అది రూపాయికి తెస్తే 2 రూపాయలకు అమ్ముతారు, కానీ ఎప్పుడు కూడా దానికన్నా తక్కువ కమ్మరు. ఏ బిజినెస్లో మీకు 50% ప్రాఫిట్ మిలుగుతుందని చెప్పండి. ఏ బిజినెస్లో ఇంత తక్కువ రిస్క్ ఉంటుంది, తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఖరాబ్ కాదు. చిన్న మిస్టేక్స్ వాళ్ళు చేయడము అంటే లైక్ రైట్ ఫ్రమ్, సరే మిస్టేక్స్ గురించి మీరు అంటున్నారు కాబట్టి నేను మిస్టేక్స్ చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రాపర్టీ సెలెక్షన్ తప్పు చేస్తే బిజినెస్ మొత్తం ఇస్ గాన్ ఫర్ అ టాస్. సెకండ్ థింగ్ ప్రోడక్ట్లో దమ్ము లేదనుకోండి, ఇదొక ప్రాబ్లం. సో ఫ్రాంచైజీ బిజినెస్లో ఇట్ ఈస్ ద కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ టు సీ టు ఇట్ దట్ వీ సప్లై ద బెస్ట్ ప్రోడక్ట్ టు దెమ్. మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ ఇప్పుడు మీరు బంద్ అవుతున్నాయి అంటారు, ఎప్పుడు కూడా ఏంటంటే బ్రాండ్స్ ఎప్పుడు బంద్ కావు, చిన్న దుకాణాలే బంద్ అవుతాయి. ఎందుకంటే వానికి స్టాక్ సప్లై సరిగ్గా ఉండదు. వాడు ఢిల్లీ అంటాడు, ముంబై అంటాడు, బెంగళూరు అంటాడు. ఇంకోటి ఏంటంటే ఆ సప్లయర్లు కూడా ఏంటంటే కన్సిస్టెంట్ ఇస్తారా లేదు తెలియదు, క్వాలిటీ ఇస్తారా లేదు తెలియదు. ఇప్పుడు ఒక 20-30 మందిని మీరు నమ్ముకొని తీసుకుంటున్నారండి, ఎక్కడి నుంచి ఏం క్వాలిటీ వస్తుంది మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఏది కలర్ పోతుంది మీకు ఎట్లా తెలుస్తుంది, ఏది శ్రింకేజ్ కాదని మీకు తెలుస్తుంది. ఇంకోటి ఇవాళ మన దగ్గర ఏదైనా స్టాక్ ఉంటే మీకు ఇస్తాడు, డిమాండ్ ఎక్కువ వేరే వాళ్ళకి అమ్మండి మీకు ఇవ్వడు. అప్పుడు మీ బిజినెస్ ఏంటంటే వేరే వాళ్ళ మోసం మీద నడుస్తుంది. సో ఇది ఎక్కడి నుంచి పాసిబుల్ అయితే చెప్పండి? ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాపర్టీ సెలెక్షన్ అని చెప్పిన, సెకండ్ ఇస్ ప్రోడక్ట్లో క్వాలిటీ, థర్డ్ థింగ్ ఇప్పుడు ఏంటంటే సెల్లింగ్ అ ప్రోడక్ట్. నేను ఒక షర్ట్ అమ్ముతున్నా, మల్టీ బ్రాండెడ్లో ఒక షర్ట్ అమ్ముతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మా రోమన్ ఐలాండ్ స్టోర్స్కి మీరు వస్తే ఏంటంటే అది ఒక ఏసీ స్టోర్, అది ఒక ఏసీ షోరూమ్, ఇక్కడ లోపలికి రాగానే మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే స్కాన్ చేస్తే అక్కడ రేట్ కనిపిస్తుంది. అంటే వీనికి తెలుసు వీడియో రాస్తాడని చెప్పి 800 ఏముంది 600కి అంటాడు, వెళ్ళలే కాదన్నా అంటాడు. వాడు ఇట్లా వెళ్ళిపోతుంటే అన్న దా అని చెప్పి మళ్ళీ పిలిచిస్తాడు. సో ఇట్లాంటి నెగోషియేషన్స్ అనేది అక్కడైతే కానీ ఇట్లాంటి స్టోర్స్లో కావు ఎప్పుడు కూడా, ఇట్లాంటివి అనేది ఇక్కడ కాదు. సో బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ దట్ వాళ్ళు ఫ్రాంచైజీ తీసుకోవాలని చెప్పి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే లైక్ సింగిల్ స్టోర్స్ ఉండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఇట్ ఈస్ నాట్ దట్ సింగిల్ ఉన్న స్టోర్ ప్రతి ఒక్కటి లాస్లో ఉందనేది ఏం కాదు. మంచి ప్రోడక్ట్ తీసుకొని మంచి షోరూమ్ లెక్క చేసుకొని ఒక సాఫ్ట్వేర్ ఏదో సిస్టమ్స్ పెట్టేసి అట్లా నీట్గా సిస్టమేటిక్గా రన్ చేసిన వాళ్ళు, బ్యూటిఫుల్గా నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గివింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సేల్స్ అనేది ఏంటంటే అది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ హ్యామరింగ్. యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చిండు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ ఉందండి, ఒక స్టోర్లో 10 మంది కస్టమర్లు రోజు వస్తారు. మీరు 10 మంది కస్టమర్లతో రోజు 5,000 కూడా అమ్మొచ్చు, అదే 10 మంది కస్టమర్లకు 30,000 కూడా అమ్మొచ్చు మీకు. కానీ మీ సేల్స్మెన్కి కానీ ఆ స్కిల్ సెట్ ఉందా? ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చిండు, ఒక కస్టమర్కి 10,000 రూపాయలు అమ్మాలి అంటే ఆ స్కిల్ నీ దగ్గర ఉందా అనేది ఒక పెద్ద క్వశ్చన్.
ఈ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ అనే దగ్గర ఏంటంటే వాళ్ళకి ఏదో వచ్చిన అన్న చూడన్నా అని చెప్తాడు, ఏదో అమ్మాయికి వెళ్తే అమ్ముతాడు, లేకపోతే లేదు. కానీ మా దగ్గర ఏంటంటే ప్రొఫెషనల్గా మేము ట్రైన్ చేస్తాం వాళ్ళకి. ట్రైన్ చేయడం కానివ్వండి, అరే ఎట్లా అప్సెల్ చేయాలా, ఒక్కటి కొనుక్కోనికి వచ్చినోనికి ఒక జత ఎట్లా అమ్మాలా, లేకపోతే ఎక్కువ ప్రోడక్ట్స్ ఎట్లా అమ్మాలా, లేదంటే ఇది తీసుకుంటే ఈ షర్ట్కి ఈ ప్యాంట్ తీసుకుంటే బాగుంటుంది, ఈ జోడి ఉంటేనే నువ్వు బాగుంటుంది, లేకపోతే బాగుండదు అనేది ఒకటి ఎట్లా చూపించాలనేది మేము ట్రైన్ చేస్తాం. యా. అండ్ ఇది కాకుండా ఏంటంటే మేము ఇచ్చే సాఫ్ట్వేర్ కావచ్చు, మేము ఇచ్చే ట్రైనింగ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ కావచ్చు, వాళ్ళకి ఏంటంటే ఒక పెద్దరికం లాగా, ఓకే మాకు ఏదైనా కూడా ఒక కంపెనీ ఉంది వెనక, మా వెనక నాకు ఏది కావాలన్నా కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే దేర్ అంటే నా మాట వింటారు వాళ్ళు. నేను మాట్లాడితే నా బాధలేమని చెప్పుకుంటే వాళ్ళు వింటారు, నాకు వాళ్ళు రెసిప్రోకేట్ చేస్తారు ఇఫ్ ఇట్ ఇస్ ఫీజిబుల్. ఏది ఉన్నా కూడా ఏంటంటే వీఆర్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్రాంచైజీస్. వాళ్ళు ఏదైనా చెప్తే అది ఫీజిబుల్ అనుకుంటే ఇమీడియట్గా మేము రోల్ అవుట్ చేస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మా ఫ్రాంచైజీస్కి కావచ్చు, మాకు కావచ్చు మంచి బాండింగ్ కానీ రిలేషన్ కానీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ బిజినెస్, బట్ దెన్ వాళ్ళకి మాకున్న రిలేషన్ ఎందుకు బిల్డ్ అయిందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద సర్వీస్. మేము వాళ్ళతో వింటున్నాం, వాళ్ళు ఏది కాల్ చేసినా కూడా మేము వింటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ దే రెస్పెక్ట్ అస్ టుడే. ఓకే అండి, సో ఐ బిలీవ్ నా బిజినెస్ మోడల్ మీకు అర్థమైనట్టుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వైరీస్ మీరు మా ఫ్రాంచైజీ టీమ్ని రీచ్ కావచ్చు. సో కింద ఏదైతే నంబర్ మెన్షన్ చేసి ఉందో మీరు దాన్ని కాంటాక్ట్ అయ్యి మా ఫ్రాంచైజీ మేనేజర్తో ఏదైనా చేయవచ్చు, ఆర్ మా స్టోర్స్కి విజిట్ చేసి కూడా అక్కడ వాళ్ళు యూ కెన్ అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. ఓకే, ఫ్యాక్టరీ విజిట్ చేయాలనుకున్నా చేయొచ్చా సార్? చేయొచ్చండి, మోస్ట్ వెల్కమ్ ఎనీ టైమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.